మనమే మన మూవీని చంపుకుంటున్నాం. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. అసలు ఎవరు ఎవరిని చంపారు? అది సక్సెస్ వచ్చే అది ఇట్ గివ్స్ ఎ గ్రేట్ ఎనర్జీ. మనం ముందుకు వెళ్ళడానికి, అడిగేయడానికి, సెటిల్ అవ్వడానికి, ఒక ఇల్లు కొనుక్కోవడానికి, ఒక కారు కొనుక్కోవడానికి, ఎంతో లైఫ్లో ప్లాన్ చేయడానికి ఎన్నో. తమన్ ఒక మాట అంటారు, సినిమా చాలా గొప్పది, ఎక్కడెక్కడో మూవీని మన ప్రొడ్యూసర్ తీసుకెళ్తున్నారు, ప్రపంచమంతా మన తెలుగు మూవీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతో, అట్లుంటది. కన్నడ, తమిళ్, హిందీ ఇలా వేరే మూవీ ఇండస్ట్రీ వాళ్ళు మన భాషలో తెలుగులో మూవీ చేయాలి అని కోరుకుంటున్నారు. ఎస్, అది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. తమన్ మాట్లాడింది గేమ్ చేంజర్ మూవీ గురించి అని బ్యాక్ అయితే నడుస్తుంది. ఇంతకీ ఏం మాట్లాడారు దానికి గురించి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు నా వీడియోలను చూస్తున్నారు, ఇలా ఎప్పుడు మనం మన జర్నీని కొనసాగించాలి, ఖచ్చితంగా మీ సపోర్టు కావాలి. తమన్ మాట్లాడిన మాటలు సినీ ఇండస్ట్రీని కలిచివేశాయి, ముఖ్యంగా చిరంజీవి గారిని. మరీ తమన్ సాడ్నెస్ అండ్ ఆ బాధని ఇలా కక్కిన బాధ బయటికి వచ్చింది. ఇలా తమన్ స్పీచ్ స్టార్ట్ చేయడమే సక్సెస్ వర్డ్తో స్టార్ట్ చేశారు. సక్సెస్ అనేది చాలా గొప్పది, ఎంత డబ్బు పెట్టినా మనకు దొరకనిది. సక్సెస్ ఈజ్ ఏ గ్రేట్ ఎనర్జీ. మనం ముందుకెళ్ళడానికి, ముందుకు అడిగేయడానికి, ఏదైనా కొనుక్కోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, ఓ ఇంటిని కొనుక్కోవడానికి, ఓ కారుని కొనుక్కోవడానికి. సో మేమంతా కోరుకునేది ఒక సక్సెస్ మాత్రమే. అయితే ఒక ప్రొడ్యూసర్ ఇలాంటి సక్సెస్ని చెప్పుకోవడానికి చాలా కష్టంగా ఉన్నారు, చాలా కష్టంతో, చాలా బాధలో ఉన్నారు. అది నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ టాక్స్ వల్ల. ఇదంతా అసలు దీనంతటికి వెనకాల ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, దాని వెనకాల ఎంతో శ్రమ ఉంది. ప్రొడ్యూసర్ ఎన్నో తంటాలు పడి అప్పు చేసి ఫైనాన్స్కి తెచ్చి, సొంత మనీ కాకపోయినా అప్పు తెచ్చుకొని మరీ మూవీకి పెడుతున్నారు. ఆ కష్టం మీరు పెట్టే నెగిటివ్ పైన, ఆ నెగిటివిటీ పైన ప్రొడ్యూసర్ ఎంత కుమిలిపోతున్నాడో అది చాలా కష్టమని తమనైతే బాధపడ్డాడన్నమాట. నెగిటివ్ కాంపెయిన్తో సినిమాను, నిర్మాతలను, ఇండస్ట్రీని చంపేస్తున్నారని బాగా ఆందోళన పడిపోయిన గేమ్ చేంజర్ సినిమా, దానికి ఆ నెగిటివ్ కాంపెయిన్ దెబ్బ గట్టిగా తగిలిందనే భావనతో ఉన్న చిరంజీవి కూడా తమన్ మాటలు తన హృదయాన్ని తాకాయని బాధపడ్డారు. నిజంగా ఆ నెగిటివ్ క్యాంపెయిన్ సినిమా విజయాన్ని అడ్డుకున్నదా? మూవీ ఇండస్ట్రీలో గెలుపోటములు సహజం. ఎంతటి బలమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు. మూవీ రిలీజ్ అయిన వెంటనే హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో రావడం, బస్సులలో మూవీని చూపించడం, ఇదంతా రాజకీయంగా కుట్ర జరిగింది అని కొన్ని వాదోపవాదాలు అండ్ సోషల్ మీడియాలో ఇలాంటి వాదనలు అయితే జరిగాయి. నిజానికి చెప్పుకోవాలి అంటే ఎంత నెగిటివ్ టాక్ నడిచినా, హెచ్డి ప్రింట్ బయటకి వచ్చినా కూడా ఇవన్నీ పెద్ద విషయమేం కాదు. అప్పుడే రిలీజ్ అయిన మూవీకి ఇవన్నీ సహజమని చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పైరసీ ఎప్పటి నుండో వస్తున్న ప్రభావం ఇది. మొత్తానికి మూవీ పైన వచ్చే ఒకే ఒక్క మౌత్ టాక్ మాత్రమే మూవీ జాతకాన్ని బయట పెట్టేస్తుంది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ కావచ్చు, ఎంతో హైప్ని తెచ్చిన పాటలు కావచ్చు, అండ్ బీజిఎం అదరగొట్టవచ్చు. ఇంత చేసిన కష్టం వృధా అయిందనే తమన్ ఫీలింగ్. ఇది మాత్రం బాధపడాల్సిన విషయమే. వీటన్నింటికి ఒకే ఒక్క కారణం మూవీ స్టోరీతో పాటు ఆడియన్స్ మౌత్ టాక్ అని చెప్పాలి. తమన్ ఇంతలా బాధపడడానికి ఒక రీజన్ ఉంది. మూవీ చాలా గొప్పది, దాని వెనకాల ఎందరివో కష్టాలు ఉన్నాయి. ఓ అన్నం పెట్టే వాడి కష్టం కూడా ఉంది ఇందులో. అవును, అది వాస్తవమే. తమన్ చెప్పినట్టు ప్రతి ఒక్కరి కష్టం ఉంటుంది. ఆయన చెప్పిన మాటలు నిజంగా బాధని అండ్ ఎంతో లోపల నుండి హావభావాలతో వచ్చిన మాటలు అవి. బట్ అది మూవీ కథ పరంగా అండ్ కొన్ని పాజిటివ్ మౌత్ టాక్ తోడైతే బాగుండేది. గేమ్ చేంజర్ విషయంలో ఇదే జరిగింది. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ నటన పరంగా ఇరగదీశారు కావచ్చు, కానీ కథ పరంగా బాలేదని బయట టాక్. దానికి తోడు శంకర్ మార్క్ కనబడలేదు, ఫ్యాన్స్ నిరాశ చెందారు. శంకర్ సుమారు 5 గంటలుగా ఉన్న మూవీని 3 hours కుదించేసరికి మంచి సీన్స్ కూడా పోయాయి. ఫైనల్ అవుట్పుట్లో ఇలా వచ్చింది అని నాకు నిరాశ చెందించిందని శంకర్ చెప్పడం. అలా అనడం ఇంతకీ కరెక్ట్ పాయింట్నా? సుమారు 4 years గ్యాప్, ఇంత సమయం తీసుకున్నా కూడా శంకర్ ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? భారతీయుడు 2 తర్వాత నుండి శంకర్ పైన నెగిటివ్నెస్ అనేది పెరిగిపోయింది. దీనికి తోడు గేమ్ చేంజర్లో మరీ పెరిగిపోయిందని తెలుస్తుంది. మరి శంకర్ ఇలా ఓపెన్ అయిన దానిపై మీరేమంటారు? కామెంట్లో చెప్పండి.
అది ఎంతవరకు సబబు అనేది. అండ్ మొత్తానికి తమన్ బాధకి ఒక రీజన్ ఉండవచ్చు, కానీ మూవీ ఫ్లాప్ అండ్ హిట్ ఇవన్నీ సహజమే. కథ బాగుండాలి, రొటీన్ స్టోరీ అయినా ఆ స్టోరీని చూపించే విధానం బాగుంటే కూడా మూవీ చాలా హిట్ అవుతుంది. అప్పుడు మూవీ హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ. అలాంటి విషయాలు గేమ్ చేంజర్లో తక్కువయ్యాయి. అదే అసలు కారణం. మూవీ ఫ్లాప్ అయినా హిట్ అయినా ప్రొడ్యూసర్ మూవీ తీస్తూనే ఉంటారు, బయ్యర్లు కొంటూనే ఉంటారు. చివరగా చెప్పాలి అంటే నువ్వు మూవీని 500 కోట్లు పెట్టి తీసావా, 1000 కోట్లు పెట్టి తీసావా అన్నది కాదు, థియేటర్లో ప్రేక్షకులను వినోదపరిచిందా లేదా అనేది ముఖ్యమని మనం తెలుసుకోవాలి. అట్లుంటది మనతోని.